లోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా పార్టీ. అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి మోసపూరితమైనటువంటి నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెర ముందు బీజేపీతో ఉంటారు, తెర వెనుకేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అనేది ఒక అవసరార్థం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నిన్న చాలా విచిత్రం, హైదరాబాద్ లో మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని, నందమూరి తారక రామారావు గారు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించకూడదని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వెళ్లి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్లి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ అనేక సార్లు కూర్చుంటుంది, కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామాలు నాకు అర్థం కాల. ఇలాంటి అద్భుతమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. యాతావాత నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఇది ఇలాగే జరుగుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడు. మనం చూశారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు, తుక్కుగా ఓడగొట్టారు, అది వేరే అంశం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎవ్వరికీ తెలియనటువంటి రాజకీయం, మోసపూరితమైనటువంటి రాజకీయం. అలాంటి మోసపూరితమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం భారతీయ జనతా పార్టీ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు మేధావులే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కదా 3 సార్లు నుంచి, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు అసలు బీజేపీకి సీటే లేదన్నాడు, పార్లమెంట్ సీటు. అంటే అర్థమవుతుంది కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీతో జత కడతాడో, ఏ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడో, ఏ పార్టీని వదిలేస్తాడో అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్తో, సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి మేధావి, మోసగాడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు చూస్తుంటే దీన్ని అంటారేమో. మరి మొన్నది మహానాడు ఏమన్నారు? హైబ్రిడ్ మహానాడు అంట. ఏం హైబ్రిడ్ నాకు అర్థం కాల. ఇది హైబ్రిడ్ రాజకీయాలు. బీజేపీ, కాంగ్రెస్ ఆ రెండింటికి పడదు, 2 ప్రత్యర్థి పార్టీలు. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండింటిని మేనేజ్ చేస్తాడు. దిస్ ఈజ్ హైబ్రిడ్.
అద్భుతమైనటువంటి హైబ్రిడ్ రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణలు ఏమైనా ఉంటాయా నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మామూలుగా పొగళ్ళ ఇందిరాగాంధీని, ఎన్టీ రామారావు గారు ఈ రెండు ఆశయాల మీద నడుస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇది ఉంపదేక చంద్రబాబు ఆశయాలతో పాటు కూడా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఇంకా చెప్పలా పొరపాటుని. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు, అనైతికమైన రాజకీయాలు నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆడుతా ఉన్నాడు. నీకు పోతే మహానాడు 2 రోజుల పాటు జరిగింది, చాలా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు. ఎవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు, వాళ్ళకు ఉన్నటువంటి TV5 ఇవి అద్భుతంగా జరిగింది, ఫుల్ సక్సెస్. ఇవాళ మీరు పేపర్లు చూడండి, మహానాడు సక్సెస్ అని ఫ్రంట్ పేజీలు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకోవాలి అసలు నాకు అర్థం కాల. సెక్స్ అయితే అసలు వేసుకోవాల్సిన అవసరంలా, సక్సెస్ కాలేదన్నమాట. చూస్తున్నా నేను వాట్సాప్లోను, అక్కడ ఇక్కడ యూట్యూబ్లోను. ఏమండి మాకు చీరలు ఇస్తామని తీసుకెళ్లారు, చీరలకు కొట్టారండి నేను ఒక ఆమె. మాకు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులకు కొట్టారండి ఒక ఆమె. అంటే చీరలకి డబ్బులు ఇచ్చి, చీరలు ఇచ్చి మహానాడుకు తీసుకువెళ్లవలసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత మీకు కలిగింది అంటే ఎంతగా మీ పార్టీ రేటింగ్ పడిపోతుందో అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక ప్లీనరీ పెట్టారంటే ఏమనుకుంటారు? చేసినటువంటి హామీలను నెరవేర్చాం, కొత్త హామీలు ఇస్తున్నాం, లేదా కొత్త వరం ఇస్తున్నాం అని అనుకుంటారు. చేసిన హామీలే, ఇచ్చిన హామీలే తీర్చినటువంటి పరిస్థితి. నిరుద్యోగ భృతి సంగతి లేదు, మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు, సూపర్ 6లో సగం లేవు. మళ్ళీ అదేమంటే పాపం వచ్చినటువంటి వీళ్ళెవరు, ఈ వక్తలందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. పావల 75 పైసలు నారా లోకేష్ను పొగుడుతున్నారు. మామూలు పొగడ్తలు కాదు, అసలు పొంతం లేని పొగడ్తలన్నీ పొగిడి వీరుడు, సూర్యుడు, అద్భుతం, అమోఘం అని పొగుడుతా ఉన్నారు. సిగ్గుండాలి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు పొగిడారంటే అది వేరే విషయం, లోకేష్ను కూడా పొగిడేటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా ఆయన దృష్టిలో పడాలని, లేకపోతే కంపడరని పొగిడే కార్యక్రమం చేస్తున్నారు, అదే కనపడరని. ఈ విధంగా లేనిపోని పొగడ్తలు పొగుడుతున్నారు నారా లోకేష్ గారిని. నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాయా, నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి కదా, డిఎస్సి, మెగా డిఎస్సి ఇవాళనే విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సీలు ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి 3% అని చెప్పేసి 420 మందికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికేట్ ఒక్కోటి 10 లక్షలు 15 లక్షలకు అమ్ముకున్నారే లోకేష్ గారు, లవకేష్ గారు, అమ్ముకుని వసూలు చేసుకున్నారే. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా కావాలా? నిరుద్యోగి భృతి ఇవ్వకపోయావు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెడతానని చెప్పి పెట్టి దానిలో అన్ని అవకతవకలు చేసి స్పోర్ట్స్ కోటాని, సర్టిఫికెట్లని 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముకొని డబ్బు చేసుకునేటటువంటి దీనస్థితికి ఇవాళ మీరెళ్ళి మహానాడులో అద్భుతంగా పొగిడించుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు ఇవాళ మీరు చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. డబ్బా కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు. ఒక ఆయన డబ్బా కొడుతున్నాడు. రామన్న రూపుదిద్దిన పార్టీ అంట. రామన్ అంటే ఎన్టీ రామారావు గారు, రూపుదిద్దిన పార్టీ, బ్రహ్మాండం, బాగుంది. చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ, చంద్రన్న గారు చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దాడు, అధికారంలోకి తీసుకొచ్చాడు, అనేక అన్యాయాలు అక్రమాలు చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, పార్టీని ఆక్రమించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వారసులందరినీ తొక్కి పారేసి తీర్చిదిద్దాడు. ఇప్పుడంటే ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు, ఇక్కడ ఆయన కూడా కాదు. ఈయన తుది మెరుగులు దిద్దుతున్నా అంటే ఎవరు? లోకేష్. తుది మెరుగులు దిద్దుతున్నాడు. తుది మెరుగులు కాదు, తుద ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలియదు మీకు. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే లోకేష్ గారి నాయకత్వంలో తుద ముట్టించేశాడు తెలుగుదేశం పార్టీని అనేటువంటి మాట వస్తుంది. ఎందుకంటే పచ్చ సైన్యం, మా పచ్చ సైన్యం అంటాడు. పచ్చ సైన్యం ఇటువరకేమో, ఆ పచ్చ సైన్యానికి ఒక పిచ్చి లీడర్ దొరికాడు, ఆయనే లోకేష్ బాబు గారు. ఆ లోకేష్ బాబు గారు దీన్ని సర్వనాశనం చేసేంతవరకు వదలడు అనేటువంటి భావన ప్రజల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కలుగుతుంది. నాలో కాదు, మాకు కాదు, తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ అందరూ కూడా ఈ ముద్దబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ అధికారం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు మీద ప్రేమతో ఇతను పొట్టగోసిన అచ్చరం ముక్కలేదు, ఊరినే డబాయింపు సెక్షన్లో బతుకుతున్నాడు అనేటువంటి భావన కలుగుతా ఉంది.